ఇంకొకరు ఇదే లాస్ట్. అధ్యక్ష, ఇది విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష. నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష. మాకు క్లియర్గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది. రాష్ట్రంలో మొత్తం మీద డ్రమారం 20 లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 2 వీలర్స్ వారే 8 లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష. 3 వీలర్స్ 4 వీలర్స్ ట్రాక్టర్ మెకానిక్స్ లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మ్యాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందినటువంటి వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా హెల్ప్ చేశారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి మన చాలా మంది డబ్బులు కూడా తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్తాం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 55 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన సిచ్యువేషన్స్లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 ఇయర్స్కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి సీఎం గారికి తెలియజేసుకున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, ఈ యొక్క ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు 1987 చట్ట ప్రకారం 4 రకాల వర్కర్స్ కవర్ అవుతారు అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఫ్యాక్టరీస్, షాప్స్, సొసైటీస్, మోటార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కవర్ అవుతారు అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికులు ఇందులోకి రారు అధ్యక్ష. అయితే వీళ్ళు వర్కర్స్ వచ్చి 30 రూపాయలు కడతారు అధ్యక్ష. అలాగే ఓనర్స్ వచ్చి 70 రూపాయలు, మొత్తం 100 రూపాయలు కడతారు అధ్యక్ష. ప్రస్తుతానికి ఇందులో సుమారు 40,89 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా 40 కోట్ల 12 లక్షలు ఉంది అధ్యక్ష. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిమిత్తం 77 లక్షలు ఉంది అధ్యక్ష. అలాగే ఈ యొక్క క్లెయిమ్ ఇందులో ముఖ్యంగా ఈ యొక్క వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి సుమారు క్లెయిమ్స్ పెండింగ్ 2007 ఉన్నాయి అధ్యక్ష. 2007 సుమారు 7 కోట్ల 38 లక్షలు రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈ క్లెయిమ్స్ ఒకసారి మళ్ళీ పరిశీలించి ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికుల విషయానికి వస్తే అధ్యక్ష, సుమారు 20 లక్షల మంది అందులో కార్మికులు ఉన్నారు అధ్యక్ష. అది కూడా మళ్ళీ పునఃపరిశీలించాలి అధ్యక్ష. అందులో కూడా చాలా డిపార్ట్మెంట్లు కవర్ అయ్యే పథకాలే ఉన్నాయి అధ్యక్ష అందులోని. కాబట్టి దీనికి సుమారు 1000 కోట్లు బోర్డులో ఉన్నది అధ్యక్ష. 1000 కోట్లు. అదేవిధంగా ఈ యొక్క సుమారు 8 లక్షల మంది ఈ యొక్క లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 8 కోట్ల వరకు ప్రతి సంవత్సరం వసూలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 408. ఈ ప్రశ్న అడిగిన వారు ఎవరు సభలో లేరు. సో ప్రభుత్వం వారు ఇచ్చిన సమాధానం చెప్పినట్టు. ఇక ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. అక్కడికి ఒక అరగంట ఆలస్యంగా ముగిసింది. సో ఎలా స్పీడప్ చేయాలో కూడా ఇంకా సభ్యులు సహకరించి మరి దానికి ఎలా చేయాలో కూడా మరి రాబోయే రోజుల్లో గంట అంటే గంటలో ఎలా పూర్తి చేయాలనేది ఆ మంత్రులు కూడా అడిగిన దానికన్నా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు.
అలాగే సభ్యులు కూడా కొంచెం ప్రశ్న అడిగితే అడిగిన ప్రశ్నకి మంత్రులు కూడా సమాధానం చెప్తే మనం గంటలోగా కంప్లీట్ చేసుకోగలమని చెప్పి మంత్రులకు సభ్యులకు నా విజ్ఞప్తి. ఇప్పుడు జీరో అవర్ బేసిక్గా అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మీ నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలు లాంటివి ఉంటే సంబంధిత మంత్రికి చేరవేయటం. సో ఆ మంత్రులు ఇక్కడ ఉంటే